ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్మోక్తం నిత్యమోక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం. కృష్ణ. దశమస్కంధ పరిచ్ఛేదము 37వ దశకము. శ్రీకృష్ణావతార ప్రసంగము. 1వ రాగం. సాంద్రానందతనోహరే నను పురా దైవాసురే సంగరే త్వత్కృత్తాపి కర్మశేషవసతో ఏతేన యాతా గతిం తేషాం భూతలజన్మనాం దితిభువాం భారేణ దూరార్దితా భూమి ప్రాప విరించమాశ్రితపదం దేవైః పురైవాగతైః. కృష్ణ. పరమానంద స్వరూపుడవైన శ్రీహరి, పూర్వకాలమందు జరిగిన దేవాసుర సంగ్రామమందు నీవు అనేక రాక్షసులను సంహరించితివి. పరమాత్మ స్వరూపుడవైన నీ చేతిలో చచ్చినను ఇంకనూ కర్మశేషము మిగిలి ఉన్నందువలన ఆ రాక్షసులు పరమపదమును చేరలేదు. అందువల్ల ఆ రాక్షసులు తిరిగి భూమిపై జన్మించి అనేక విధములైన దుర్మార్గములు చేయుచుండిరి. అట్టి దుర్మార్గుల యొక్క భారమును భరించలేక భూదేవి బ్రహ్మతో మొరబెట్టుకొనుటకై పోయిను. ఆ సమయమున ఇంద్రాది దేవతలందరినూ ఆ బ్రహ్మలోకమందే ఉండిరి. అప్పుడు భూదేవి బ్రహ్మతో ఇట్లు విన్నవించుకొనెను. హాహా దుర్జన భూరి భారమదితాం పాథో నిధౌ పాతుకాం ఏతాం పాలయహం తమే వివసతాం సంపృచ్ఛ దేవానిమాన్ ఇత్యాది ప్రచుర ప్రలాప వివశా మాలోక్య ధాతామహీం దేవానాం వదనాని వీక్ష్య పరితో దధ్యే భవంతం హరే. కృష్ణ. బ్రహ్మదేవ, దుర్జనుల యొక్క భారమును భరింపలేక నేను సముద్రమందు మునిగిపోవచ్చున్నాను స్వామి. దీనురాలైన నన్ను రక్షింపుము. నా బాధ ఎట్టితో ఈ దేవతలను కూడా అడిగి తెలుసుకొనుము. ఈ విధముగా దుఃఖించుచు బాధపడుచున్న భూదేవిని దేవతలను చూచి బ్రహ్మదేవుడు నిన్నొక మారు తన హృదయమున ధ్యానించను. పూచే చాంబుజభూరమో నయిసురాః సత్యం ధరిత్యావచః నన్వస్యా భవతాంచ రక్షణ విధౌ దక్షో హి లక్ష్మీపతిః సర్వే సర్వపురస్సరా వయమితో గత్వా పయోవారిధిం నత్వా తం స్తుహమహేజవాదితి యయుః సాకం తవాకేతనం. కృష్ణ. బ్రహ్మదేవుడు దేవతలతో, ఓ దేవతలారా, భూదేవి మాటలు యథార్థములు. శ్రీమన్నారాయణుడు మాత్రమే మిమ్ము మరియు భూదేవిని రక్షించును. కావున మనమందరము శంకరునితో కలిసి క్షీరసముద్రమునకు పోయి అచ్చటనున్న శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి స్తుతి చేయదము అని అనగా దేవతలందరినూ భూదేవితో కలిసి నీ నివాసమైన వైకుంఠమునకు బయలుదేరింది. తే ముగ్ధానిలశాలి దుగ్ధ జలధేః తీరం గతాః సంగతాః యావత్ త్వత్పద చింతనైక మనసః తావత్ సపాథో జభూః
त्वद्वाचं हृदये निशम्य सकलान् आनन्दयन्नूचिवान् आख्यातः परमात्मना स्वयमहं वाक्यं तदा కర్ణ్యతాం. కృష్ణ. స్వామి, దేవతలందరూ భూదేవితో కలిసి క్షీరసముద్ర తీరమునికి చేరేది. ఆ క్షీరసముద్రము పైనుండి చల్లని మందమారుతములు వీర్చుచుండెను. అచ్చటి దేవతలందరూ కలిసి నీ యొక్క చరణపద్మములను ధ్యానింపసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుని మనస్సులో నీ మాటలు వినిపించినవి. అందువలన బ్రహ్మదేవుడు పరమాత్మ తనకు స్వయంగా వినిపించిన మాటలను దేవతలకు ఈ విధముగా వివరింపసాగినాడు. జానే దీనదశామహం దివిషదాం భూమేశ్చ భూమైర్నృపైః తక్షేపాయ భవామి యాదవకులే సోహం సమగ్రాత్మనా దేవా వృష్ణికులే భవంతు కలయా దేవాంగనాశ్చావనౌ మత్సేవార్ధమితి త్వదీయవచనం పాథోజ భూరుచివాన్. కృష్ణ. దేవతలారా, దుష్టులైన రాజులచే భూమి బాధలు పడుచున్న విషయమంతయు నేను ఎరుగుదును. అట్టి దుష్టరాజులను సంహరించుటకై నేను నా సంపూర్ణమైన అంశతో యాదవ వంశమున జన్మించెదను. కావున దేవతలైన మీరు కూడా మీ మీ అంశలతో యాదవ కులమున జన్మింపవలెను. దేవతా స్త్రీలు కూడా తమ తమ అంశలచే నన్ను సేవించుటకై భూమిపై జన్మించవలను అని నీవన్నట్లు బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపెను. శ్రుత్వా కర్ణరసాయనం తవ వచః సర్వేషు నిర్వాపిత స్వాంతేష్వీసగసేషు తావక కృపా పీయూషతృప్తాత్మసు విఖ్యాతే మధురాపురే కిల భవత్సాన్నిధ్య పుణ్యోత్తరే ధన్యాం దేవకనందనాముదవహత్ రాజా ససూరాత్మజః. కృష్ణ. పరమాత్మ, చెవులకు మిక్కిలి గోల్పెడి నీ మాటలను విన్న దేవతలు సంతృప్తులైరి. పిమ్మడవారు నీ యొక్క దయామృతము వలన చాలా సంతోషించి తమ తమ లోకములకు తిరిగిపోయారు. ఆ సమయమున సూరసేనుని పుత్రుడైన వసుదేవుడు ప్రసిద్ధి చెందిన మధురాపట్టణమందు దేవకుని పుత్రిక అయిన దేవకీదేవిని వివాహమాడెను. ఆ పట్టణము రాబో కాలమున నీ సాన్నిధ్యం వలన పరమ పవిత్రమగును. ఉద్వాహావసితౌ త్వదీయ సహజః కంసోథ సమ్మానయన్ ఏతౌ సూతతయా గతః పతిరథే వ్యోమోత్థయా త్వద్గిరా అస్యాస్త్వామతి దుష్టమష్టమసుతో హంతేతి హంతేరితః సంత్రాసాత్ సతు హంతుమంతిక గతాం తన్వీం కృపాణీమధాత్. కృష్ణ. ప్రభు, దేవకీ వసుదేవుల వివాహానంతరము దేవకీదేవి సోదరుడైన కంసుడు ఆ వధూవులను గౌరవించుచు తానే రథమును నడిపించుచుండెను. అప్పుడు మార్గమధ్యమున ఆకాశవాణి, మిక్కిలి దుర్మార్గుడవైన నిన్ను నీ సోదరి యొక్క అష్టమసుతుడు తప్పక సంహరించును అని హెచ్చరించినది. అందువలన దుష్టుడైన కంసుడు ప్రాణభయము వలన తన సోదరినే చంపుటకు ఖడ్గమునెత్తెను. గృహ్ణానశ్చిక్కురేషు తాం ఖలమతిః సౌరేశ్చిరం సాంత్వనైః నోముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతోధయాతో గృహాన్ ఆద్యం త్వత్సహజం తథార్పితమపి స్నేహేన నాహన్నసౌ దుష్టానామపి దేవపుష్టకరుణా దుష్టా హి ధీరే కదా. కృష్ణ. పరమాత్మ, మహాదుర్మార్గుడైన కంసుడు తన సోదరి యొక్క జుట్టు పట్టి చంపబోచుండగా వసుదేవుడు అతన్ని చాలా అనునయించెను. అయినను అతడు సోదరి జుట్టును విడవలేదు. అప్పుడు వసుదేవుడు తమకు కలిగిన పుత్రులను అతనికి సమర్పించునని వాగ్దానం చేసినందువలన కంసుడు నిర్విచారముగా తన ఇంటికి పోయాను. తర్వాత కొంతకాలమునకు దేవకీదేవికి పుత్రుడు కలిగెను. తమ తొలి సంతానమును వాసుదేవుడు కంసునికి అర్పింపబోగా అతడు తన సోదరిపై గల ప్రేమతో దయతో ఆ శిశువును చంపక వదిలిపెట్టెను. పరమేశ్వర,
దుర్మార్గుల యొక్క దుష్టబుద్ధి కూడా ఒక్కొక్కప్పుడు దయ కలిగి ఉండును కదా. తావత్వన్మనసైవ నారద ముని ప్రోచే సభోజేశ్వరం యూయం నన్వసురాశ్చ యదవో జానాసి కిం న ప్రభో మాయావీ సహరిర్భవద్వదకృతే భావీసుర ప్రార్థనాత్ ఇత్యాకర్ణ్యయ దూధునదసౌ సౌరేశ్చ సూనూనహన్. కృష్ణ ప్రభు, అప్పుడు నీ సంకల్పము వలన ప్రేరేపింపబడిన నారద మహర్షి కంసుని దగ్గరికి పోయి, కంస, మీ వారందరూ రాక్షసాంశం వలన జన్మించినారు, యాదవులందరూ దేవతల యొక్క అంశం వలన ఉద్భవించినారు. ఈ విషయముని ఎరగవా? దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి మాయావి అయిన శ్రీహరిని చంపుటకై యదువంశమున తప్పక జన్మించును అని అన్ను. ఆ మాటలు విన్న కంసుడు కోపముతో యాదవులనందరినీ బెదిరించుచు వసుదేవుని పుత్రులనందరినీ నిర్దాక్షిణ్యముగా చంపివేసిన. ప్రాప్తే సప్తమ గర్భతా మహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా నీతే మాధవ రోహిణీం త్వమపి భోః సచ్చిత్సుఖైకాత్మహకః దేవక్యా జఠరం వివేసిత విభో సంస్తూయమానఃసురైః సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే. కృష్ణ మాధవ, దేవకీదేవి క్రమముగా శేషాంశముననున్న 7వ గర్భమును ధరించినది. అప్పుడు నీ ప్రేరణ వల్ల ఆ గర్భము రోహిణీదేవికి సంక్రమించినది. పిమ్మట సచ్చిదానంద స్వరూపుడు అయిన నీవును దేవకీదేవి గర్భమున ప్రవేశించితివి. అప్పుడు దేవతలందరూ నిన్ను ప్రస్తుతించిరి. అట్టి కృష్ణ పరమాత్మ, నా యొక్క రోగములన్నింటినీ పోగొట్టి నాకు నీ యందు అనన్య భక్తి కలుగునట్లు చేయుము. శ్రీకృష్ణావతార ప్రసంగము అను 37వ దశకము సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు.